గెట్ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇఫ్ గణేష్ డిఫాల్ట్స్, అమ్మ గణేష్ అంటే రెండో వాడు అంటే ఫస్ట్ 16,000కి ఓకే 8% ఇస్తాడు. నెక్స్ట్ 8,000కి రైట్ ఎంత ఇస్తాడు ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 8,000కి 7% ఇస్తాడు డిస్కౌంట్. ఓకే అండ్ రిమైనింగ్ ఎంత ఉందమ్మా 18,000కి 5% డిస్కౌంట్ ఇస్తాడు. ఇఫ్ గణేష్ డిఫాల్ట్స్ ఇన్ ఈచ్ పేమెంట్ బై 2 వీక్స్, ఈచ్ పేమెంట్లో 2 వీక్స్ అంటమ్మా. ఒక వీక్ అంటే 1% కదా, 2 వీక్స్ అంటే 2% పోయింది అంటే ఇక్కడ 6%, ఇక్కడ 5%, ఇక్కడ 3% డిస్కౌంట్స్ వచ్చాయి. వాట్ వుడ్ బి ద ప్రాఫిట్ ఆఫ్ మోహన్ ఆన్ ద సేల్ ఆఫ్ వాచ్? ఓకేనా, వాచ్ సేల్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది? మనం దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఇప్పటిదాకా ఎలా అయితే చెప్పానో డిస్కౌంట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసేసి ఓకే అంటే 16,000లో 6% అంటే 960, ఓకే 8,000లో 5% అంటే 400, 18,000లో 3% అంటే 540. ఓకే అంటే మొత్తం డిస్కౌంట్స్ ఇది 0, ఇది 10 అండ్ దిస్ ఈజ్ 9, అవునా 19 అంటే 1,900 డిస్కౌంట్ కాబట్టి 42,000లో ఓకే 1,900 తీసేస్తే ఇంకా 40,100 ఉంది. కొన్నదేమో 33,600కి. సో శుభ్రంగా ఇది 500, ఇదేమో 6,500. సో అంటే ఏం ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇలా చెప్పడం ఒక పద్ధతి. లేదా ఆల్రెడీ మనం గణేష్కి వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. ఎంత వచ్చిందమ్మా 2 అంటే 5,660 దాన్ని అలాగే ఉంచుకో. ఓకేనా, ఎప్పుడు ఫుల్ డిస్కౌంట్స్ ఇస్తాయి కానీ ఇక్కడ 2% తగ్గింది అంటే డిస్కౌంట్ తగ్గిందంటే అంత ప్రాఫిట్ పెరుగుతుంది కదా. ఓకే 1% అంటే 160, 2% అంటే 320 పెంచాలి. ఇక్కడ కూడా 2% తగ్గింది అంటే 2% అంటే 160 ఇక్కడ పెంచాలి. ఓకే 2% అంటే సో 360 ఇది పెంచాలి. ఓకే ఇది పెంచితే సరిపోతుందిగా 0, 12 ప్లస్ మొత్తం అమౌంట్లో 2% పెంచాలి. అవునా రైట్. సో అలా పెంచేసినా కూడా సరిపోద్దమ్మా. ఓకే రైట్ 6 ప్లస్ అసలు టోటల్ అమౌంట్లో పెంచేస్తే సరిపోద్ది 42,000లో. ఓకే ఇలా చేసినా కూడా సరిపోద్ది టోటల్ ప్రాఫిట్. ఓకే ఇవి రెండు మెథడాలజీస్ ఉన్నాయేమో మనం చేయడానికి. రైట్. సో సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే వాట్ వుడ్ బి ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ నందు అండ్ మోహన్ ఇఫ్ బోత్ ద బయర్స్ డిఫాల్ట్ ఇన్ ఈచ్ పేమెంట్ బై ఏ వీక్? ఓకే ఒక వీక్ కనుక డిఫరెన్స్ వస్తే వాళ్ళ పేమెంట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనం కొంచెం లాజికల్గా థింక్ చేస్తే సో మామూలుగా ఆలోచించండి. ఓకే వీళ్ళ డిఫరెన్స్లు అంటే ఒకసారి మామూలుగా 3180 అక్కడ 2740 కదా. ఓకే డిఫరెన్స్ 2740 044. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఎందుకో తెలుసా సార్ 1% తగ్గింది అంటే దీంట్లోనూ 1%, దీంట్లోనూ 1%, దీంట్లోనూ 1% అంటే 12,000లో 1%, 16,000లో 1%. ఎందుకంటే 1 వీక్ డిలే అయ్యాడు కాబట్టి 1% తగ్గాలి. 12,000లోను 16,000లోను 14,000లోను అంటే మొత్తం 42,000లో 1% తగ్గింది. సేమ్ వీడికి కూడా 42,000లో 1% వచ్చింది. ఇద్దరు 42,000లో 1% కాబట్టి ఆ డిఫరెన్స్ ఇటు కొట్టుకుపోతాయి. ఇంకా మిగిలిన ఈ డిఫరెన్స్ మాత్రమే. అంటే ఇక నేను మళ్ళీ చేయక్కర్ల ప్రాబ్లమ్ని కొంచెం విజువలైజ్ చేసుకుంటే నాకు ఈ ఆన్సర్ కూడా కలిసి వచ్చింది. సో ఆన్సర్ ఎంతమ్మా 440. ఓకేనా, ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ కనబడినా కొంత మనం చేయొచ్చు కదా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మధు పర్చేజ్డ్ ఏ బైక్ ఇన్ ద ఇయర్ 2024 ఎట్ ద కాస్ట్ ఆఫ్ 78,000. మధు అనేవాడు ఎవడో ఎంత పెట్టుకున్నాడమ్మా బైక్ని 78,000 పెట్టుకున్నాడమ్మా. ఓకే ఇట్ డెప్రిషియేట్స్ ఇన్ వాల్యూ 10% ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఏమో 10% తగ్గిందమ్మా, 9.5% in the next year. Okay, 9% in the third year. Okay, and so on అంటే నెక్స్ట్ ఇయర్కి 8.5, ఆ నెక్స్ట్ ఇయర్కి 8% అండ్ సో ఆన్ అలా ప్రతిసారి 0.5 తగ్గుకుంటూ వెళ్ళిపోతుందంటమ్మా. ఓకే అండ్ సో ఆన్. ఇదే చాలా ఇంపార్టెంట్. ఆన్ విత్ ఆల్ ద పర్సంటేజెస్ అప్లైడ్ ఆన్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద బైక్. మామూలుగా డెప్రిషియేషన్ అంటే సక్సెసివ్ పర్సంటేజ్ కదా. సక్సెసివ్ పర్సెంట్ ఏం చేస్తామమ్మా, సపోజ్ 10% తగ్గింది అంటే అరే బాబు 78,000 రూపాయి. ఓకే 10% అంటే 7,800 తీసేయి అంటే ఇంకా 70,200 ఉంది. సపోజ్ ఇదేంటి 10% డెప్రిషియేట్ అయింది. అవునా, సపోజ్ నెక్స్ట్ ఇయర్ 20% డెప్రిషియేట్ అయితే దీంట్లో మనం 20% తీసేస్తాం అంటే దాన్ని సక్సెసివ్ పర్సెంటేజ్ అంటాం. అవునా కదా. కానీ వాడేమన్నాడమ్మా ఆల్ ద పర్సంటేజెస్ దేని మీద ఉన్నాయంటమ్మా. ఓకే సో ఆల్ ద పర్సంటేజెస్ ఆర్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద బైక్ అంటే 78,000 మీదే క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే వాట్ విల్ బి ద వాల్యూ ఇన్ ద ఇయర్ 2029? మరి 2024లో కొన్నాడు, 2029లో వాల్యూ కొడుతున్నాడు అంటే ఎన్నేళ్ళ గ్యాప్ ఉంది? 5 years. ఓకే 1 2 3 4 5. ఓకే 5 years అంటే ఇదేగా నేను యాడ్ చేయాల్సింది. ఇదేగా టోటల్ డెప్రిషియేషన్. అవునా కాదు, ఇది డెప్రిషియేషన్ అంటే తగ్గేది. ఓకే యాడ్ చేయండి 0.5 అంటే 1. ఓకే సో 9 9 9 27 ప్లస్ 8 35 ప్లస్ 10 1 అంటే 45%. మొత్తం డిస్కౌంట్ ఎంతమ్మా 45%.
నాకు కావాల్సిన డిస్కౌంట్ కాదు, ఎంత ఉంది. ఓకే, 45% తగ్గిందంటే 55% ఉంది, అవునా? 55% దేంట్లో? 78,000లో. 55% రెండు ముక్కలు చేస్తే 50% 5% కదా. 50% సగం 39,000, 5% అంటే వస్తున్నా తీసేయడం. ఓకే, మొత్తం యాడ్ చేయడం 900, 12, 4 అంటే 42,900 అంటే ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? గుడ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, గుడ్. ఇది ఒక ప్రీవియస్ అండ్ ఫన్నీ క్వశ్చన్. Nilima places an order for P number of sweets from Agarwal Sweet Shop that produces Q number of sweets every day. Okay. P number of sweets కావాలని ఆర్డర్ పెడదాం అనుకుందంటమ్మా. ఆ షాప్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుందమ్మా? Q ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. R% of the total number of sweets produced in a day fail quality check and are discarded. ఓకే. వాడు Q ప్రొడ్యూస్ చేశాడు కానీ అందులో 6% క్వాలిటీ చెక్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాయి అంటమ్మా. ఎప్పుడైతే అది క్వాలిటీ చెక్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాయో అప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చమ్మా? యా బాయ్స్ అండ్ గర్ల్స్, వన్స్ ఐఎమ్ చెకింగ్ ద యాప్, ద మొబైల్, సో దట్ మీ కామెంట్ సెక్షన్ అన్ని చూడడానికి అవుతుంది. ఓకేనా? గుడ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. గుడ్. సో లెట్ us స్టార్ట్ ఇట్. ఓకే, 6% ఎప్పుడైతే క్వాలిటీ చెక్లో ఫెయిల్ అయ్యాయో ఆ 6% నేను డెలివరీ ఇవ్వలేను, అవునా కాదా? గుడ్. సో అంటే 1 డేలో నేను మామూలుగా అయితే Q డెలివరీ ఇవ్వాలి, కానీ 6% ఫెయిల్ అయ్యాయి. అంటే నేను 100% తయారు చేస్తే 6% నేను ఇవ్వలేను. అంటే ఇంకా ఎంత ఇవ్వగలను? 100 మైనస్ R%. అంటే 100 మైనస్ R/100, అవునా? ఇవే నేను ఇవ్వగలిగింది. ఓకే, మరి నేను ఎన్ని స్వీట్స్కి ఆర్డర్ ఇచ్చాను? P స్వీట్స్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో కనుక్కుందామా? వాడేవాడు చూడమ్మా. ఓకే, వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ద ఆర్డర్ విల్ బి కంప్లీటెడ్? ఓకే, క్రాస్ మల్టిప్లై P ఇంటూ 1 డే అంటే రాయకర్లా బై P ఇంటూ 1 బై ఇదేగా, అంటే 100 మైనస్ R/100 ఇంటూ Q. ఈ 100 పైకి వెళ్ళిపోద్దిగా, అంటే సింపుల్గా ఇదే ఆన్సర్. 100 P బై 100 మైనస్ R ఇంటూ Q అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇది చాలా ఫన్నీ క్వశ్చన్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. There are 5 members in the family by the names Ravi, Madhu, Mahesh, Raghu and Praveen. ఓకే, చూడండి, R తోటి ఇద్దరు ఉన్నారు. ఓకే, M తోటి ఇద్దరు ఉన్నారు, దుర్మార్గులు. ఓకే, సో ప్రవీణ్ ఒకటే మంచుడమ్మా. ప్రవీణ్ ఈజ్ టాలర్ దాన్ రఘు బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ రఘు. సార్ జాగ్రత్తగా ఉండండి, ఇదేమో టాలు, ఇదేమో ఫ్యాట్. ఏం సార్ అన్యాయం? మేము టాల్ అంటే మళ్ళీ ఆటోమేటిక్గా షార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, పొడవు పొట్టి అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ వాడు ఒకటేమో టాల్ అంటున్నాడు, ఒకటేమో ఫ్యాట్ అంటున్నాడు. అంటే ఈ రెండు క్వాలిటీస్. ఓకేనా? రెండింటిని నేను విడివిడిగా రాసుకుంటాను, చూడండి. ఓకే, జస్ట్ అ సెకండ్. ఫస్ట్ వన్. ఓకే, ప్రవీణ్ ఈజ్ టాలర్ దాన్ రఘు. ఇది హైట్ సంబంధించి ఇక్కడ రాస్తానమ్మా, వెయిట్ సంబంధించి ఇక్కడ రాస్తాను. ప్రవీణ్ ఈజ్ టాలర్ దాన్ రఘు. ప్రవీణ్ అనేవాడు రఘు కన్నా ఎక్కువ ఎత్తు ఉన్నాడు. రఘు కాబట్టి RAG అని రాశా, ఎందుకంటే ఆర్తో ఇద్దరు ఉన్నారు కాబట్టి. మధ్యలో ఎంతమంది ఉంటారో నాకు తెలీదు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడమ్మా వాడు? బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ రఘు. ఓకే, రఘు అంత దిట్టంగా అయితే లేడంట. రఘు అంత దిట్టంగా లేడంటే వెయిట్ విషయంలో రఘు సూపరు. ఓకే, ప్రవీణ్ పాపం కొంచెం బక్క చిక్కున్నాడు. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ వన్. మహేష్ ఈజ్ టాలర్ దాన్ రవి బట్ షార్టర్ దాన్ మధు. ఓకే, మహేష్ MAH ఈజ్ టాలర్ దాన్ రవి. రవి కన్నా ఎక్కువ RAV కన్నా, బట్ షార్టర్ దాన్ మధు, మ్యాడ్ కన్నా తక్కువ. ఓకే, పైన ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కింద ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా వాడు? ఓకే, రవి ఈజ్ ఫ్యాటర్ దాన్ రఘు. ఓకే, రాసుకుందాం. రవి ఈజ్ ఫ్యాటర్ దాన్ రఘు. ఓకే, రఘు కన్నా ఎక్కువ. రవి ఇది, రఘు ఇది. ఓకే, ఇంకేమన్నాడమ్మా? రవి ఈజ్ ఫ్యాటర్ దాన్ రఘు బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ మధు. అంటే మధు కన్నా మాత్రం బచ్చా అంటమ్మా వీడు. ఓకే, వీళ్ళ మధ్యలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఇంకా. యా, ప్రవీణ్ ఈజ్ థిన్నర్ దాన్ మహేష్. ప్రవీణ్ అనేవాడు మహేష్ కన్నా థిన్నర్. ఇక్కడ రాసుకుందాము మూడో కండిషన్. థిన్ అంటే దీనికి సంబంధించింది కదా. ఓకే, ప్రవీణ్ ఈజ్ థిన్నర్ దాన్ మహేష్. ప్రవీణ్ కన్నా కూడా మహేష్ కొంచెం ఫ్యాటీ. ఓకే, సో యా, మహేష్ హూ ఈజ్ థిన్నర్ దాన్ రఘు. మహేష్ ఈజ్ థిన్నర్ దాన్ రఘు. ఇది ఇంపార్టెంట్. మరి రఘు కన్నా మహేష్ థిన్ అంటే ప్రవీణ్ కన్నా మహేష్ ఎక్కువ, మహేష్ కన్నా రఘు ఎక్కువ. ఓకే, మరి రఘు కన్నా రవి ఎక్కువ. ఓకే, రవి కన్నా మధు ఎక్కువ. అవునా కాదా? అంటే ఫైనల్గా 5గురు వచ్చేసరిగా ఫ్యామిలీలో చూడండి. ప్రవీణ్ అందరికన్నా థిన్, నెక్స్ట్ మహేష్, నెక్స్ట్ రఘు,
నెక్స్ట్ రవి, నెక్స్ట్ మధు. అయిపోయింది. ఈ కండిషన్స్ అన్నింటిని రాసేసానమ్మా నేను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమంటాడమ్మా, ఇఫ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్ దట్ ఈస్ ఫ్యాటెస్ట్ టు థిన్నెస్ట్. ఫ్యాటెస్ట్ నుంచి థిన్నెస్ట్ అంటే ఇదేగా ఆర్డర్. ఓకే గుడ్. హూ విల్ కమ్ ఇన్ ద మిడిల్. మిడిల్లో ఎవరు వస్తారు? మిడిల్ ఎవరు వచ్చారమ్మా? రఘు వచ్చాడు. ఓకేనా? సో రఘు అంటే ఎన్నో ఆప్షన్? సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. హూ విల్ కమ్ ఇన్ ద మిడిల్. ఓకేనా? రైట్. ఎవరు వచ్చారమ్మా? రఘు వచ్చాడు. గుడ్ గుడ్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. On the eve of Batukama festival, the Association of Greenfield Apartments had organized games to children. Okay, games for children. As a part of that, Kirti, Josna, Pallavi, Rama and Sweta participated in a race. Okay, race lo participate chesaramma. They'd go different ranks from 1 to 5 in the race, 1 being the fastest and 5 being the slowest. And the fastest ga vellinadu 1 antamma, slowest ga vachinadu 5 antamma. Okay, good. So the following information is also known. Kirti is not the person who finished the race first. Okay, మా ఫస్ట్ ప్లేస్ అయితే కీర్తి రాలేదు, కొట్టేసా. పల్లవి did not get the 5th rank. ఓకే, మా 5th rank అయితే పల్లవికి రాలేదు. ఇంకేం చెప్పాడమ్మా, బట్ షీ ఫినిష్డ్ ద రేస్ ఆఫ్టర్ కీర్తి. మా కీర్తి తర్వాతే వచ్చింది, అంటే కీర్తి కింద. మా ఆఫ్టర్ అన్నాడే కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ అనలేదుగా. అంటే కీర్తికి అదేంటి పల్లవికి మధ్యలో ఎంతమంది ఉండొచ్చు నాకు తెలియదు. రమా ఫినిష్డ్ ద రేస్ ఆఫ్టర్ జోస్న. ఓకే, రమా ఎప్పుడు చేసిందమ్మా? జోస్న తర్వాత రమా చేసింది. మధ్యలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. ఓకే, ఇంతవరకు మనం ఏం చేయలేమమ్మా. ద సమ్ ఆఫ్ ద ర్యాంక్స్ ఆఫ్ కీర్తి అండ్ శ్వేత. కీర్తి ర్యాంకు, శ్వేత ర్యాంకు వాస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ర్యాంక్స్ ఆఫ్ పల్లవి అండ్ రమా. ఓకేనా? పల్లవి రమా ర్యాంకులతో సమానం. ఇది కూడా ఒక క్వశ్చన్ కాదమ్మా, 1, 2 and 3 క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి ఓకే ఇది కూడా చేయొచ్చమ్మా. అయితే ఇది కొంచెం లాజికల్గా ఉంది కాబట్టి క్వశ్చన్ ఓకే జాగ్రత్తగా చేయాలి. ఓకే, మొత్తం 5 ర్యాంక్స్ ఉన్నాయి మీకు రాసుకుంటూ చూడండి. 1, 2, 3, 4, 5. ఫాస్టెస్ట్ ఫస్ట్ అని వాడు చెప్పాడు కదా, 1 being the fastest, 5 being the slowest. ఓకే, ఈ ఆర్డర్లో ఉన్నప్పుడు ఇద్దరిద్దరు యాడ్ చేస్తే ఈక్వల్ రావాలి, అవునా కాదా? సపోజ్ 1 ఇద్దరు యాడ్ చేస్తే రాదు, 2 ఇద్దరిని యాడ్ చేస్తే రాదు, 3 ఇద్దరిని యాడ్ చేస్తే వస్తుంది, ఇది 1+2. కానీ ఇంకో ఇద్దరిని యాడ్ చేస్తే ఇది రాదుగా, 4 రాదు. ఓకేనా? అంటే 1, 3 యాడ్ చేస్తే వస్తుంది కానీ 2, 2 యాడ్ చేస్తే కుదరదు. 5. ఓకే అమ్మా, 5 అనే సమ్ రావాలంటే 1, 4 ఒక సమ్ అయితే 2, 3 ఇంకో సమ్. సరిపోయిందా లేదా? ఒకవేళ 6 తీసుకుంటే 1, 5 ఒక సమ్ అయితే 2, 4 రెండో సమ్, అవునా? ఓకే, ఒకవేళ సమ్ 7 రావాలి అంటే నెక్స్ట్ 2, 5 ఒక సమ్ అయితే 3, 4 ఇంకో సమ్, అవునా? సమ్ 8 రాదు, ఎందుకో తెలుసాను. 8 రావాలంటే 5, 3 ఒక పేరు ఉంది అని రెండో పేరు అని చెప్పి వీళ్ళిద్దరిని యాడ్ చేస్తాను, ఇంక ఏ ఇద్దరిని యాడ్ చేసినా రాదు, అవునా కాదా? కాబట్టి ఇంకా పాసిబిలిటీస్ లేవు. ఓకే, అంటే ఈ సమ్ ఇదేంటి ఈక్వల్ అవ్వాలంటే ఈ పాసిబిలిటీస్నే వెతకాలి. అందులో వాడు కీర్తి 1 ఫస్ట్ ప్లేస్లో రాదన్నాడు, అవునా కాదా? కీర్తి ఫస్ట్ ప్లేస్లో రాదన్నప్పుడు ఓకే ఇది ఇప్పుడు ఈ కేసుని అరేంజ్ చేస్తాడమ్మా. కీర్తి ఫస్ట్ ప్లేస్లో రానప్పుడు ఇది కీర్తి అవ్వాలి, అవునా కాదా? ఓకే, ఆ కీర్తి అయినప్పుడు ఈమెవరు అవ్వాలమ్మా? ఎస్ అవ్వాలి, శ్వేత, అవునా కాదా? రైట్. సో అప్పుడు 2, 3లు ఏమవ్వాలి? పిఆర్లో 2, 3లు అవ్వాలి. ఓకే, పిఆర్లో 2, 3లు. ఓకే, పీకి ఆర్కి 2, 3 అవ్వకూడదని కండిషన్ ఏం లేదు కదా. ఓకే, అదొక పాసిబిలిటీ ఉంది. ఎస్ ఫస్ట్ ప్లేస్లో వచ్చినట్టు, కే 4th ప్లేస్లో వచ్చినట్టు, అవునా కాదా? ఓకే, కేకి 4th ప్లేస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? కే ఫస్ట్ ప్లేస్లో రాకూడదు అంతే. ఓకే, ఇక్కడ కూడా కే ఫస్ట్ ప్లేస్లో రాకూడదు కాబట్టి ఇక్కడ ఎస్, ఇక్కడ కే ఉండొచ్చుగా. ఓకే, ఎందుకంటే 5th ప్లేస్లో కీర్తి రాకూడదని ఎక్కడ చెప్పలేదు నాకు. 5th ప్లేస్లో పి రాకూడదు అంతే, అవునా కాదా? రైట్, గుడ్. సో ఇప్పుడు పిఆర్లు ఓకే ఈ 2 ప్లేస్లో పిఆర్ కానీ ఆర్పి కానీ రావచ్చు, అవునా? ఓకే, 2, 5 తీసుకుంటే ఓకే ఎస్ కేలు ఇవి తీసుకోవచ్చు, ఇవి తీసుకోవచ్చు. అంటే కేసెస్ చాలా హెవీ అయిపోతున్నాయి. ఓకేనా? రైట్, గుడ్. ఒకసారి ఓకే రైట్, గుడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే కే ఫస్ట్ ప్లేస్లో రాకూడదు కదా. ఓకే, ఇవి రివర్స్లో కూడా తీసుకోవచ్చు కదా. రివర్స్ తీసుకుంటే పి అనేవాడు ఫస్ట్ ప్లేస్లో వస్తాడా? 5th ప్లేస్లో రాడు, అంటే ఈ 2 ప్లేస్లో పి రాలేదు. ఓకే, అంటే ఈ పి ఈ 2 చోట్ల ఎక్కడో చోట ఉండాలి, అవునా? ఇలా మనం ట్రై చేసుకుంటూ వెళ్ళాలి చూస్తాం. ఓకే, రైట్, గుడ్. రైట్, హూ ఈజ్ లాస్ట్ టు ఫినిష్ ద రేస్? ఓకే, గుడ్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా, కే కింద పి రావాలి. అంటే కే పి ఇలా ఉన్నారని అనుకుందాం. ఓకే, మధ్యలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇక నెక్స్ట్ జేఆర్ ఎక్కడ ఉంటారు అనేది చూస్తే కే ఫస్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఓకే జేఆర్ ఇక్కడ ఉన్న ఒక పద్ధతి, కేపీ ఇక్కడ ఉంటే
జేఆర్ ఇలా ఉండడం రెండో పద్ధతి. కేపీ ఇలా తీసుకుంటే జేఆర్ ఇలా ఉండడం ఇంకో పద్ధతి. ఓకే, సో లేదా కేపీ ఇలా తీసుకుంటే ఓకే జేఆర్ ఇద్దరు కింద రావడం ఇంకో పద్ధతి. అవునా, రైట్. ఈ కేసులో 5 కేసులు ఉన్నాయి మొత్తం. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మ జేఆర్ కూడా అయిపోయింది. ఇక మిగిలిన 5వ పర్సన్ ఒక్కడిని మనం అరేంజ్ చేస్తే అమ్మ ఇలా ఉంటే కే ఫస్ట్ అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా ఎస్ ఇక్కడ ఉంటాడు. అవునా, ఓకే. ఇలా ఉన్నప్పుడు ఎస్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఎక్కడ వస్తాడో మనకు తెలియదు, సైలెంట్ ఎర్రర్లో చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఒక్కొక్క పాసిబిలిటీకి మనం చూస్తే ర్యాంక్ ఎంతమ్మా 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మనం చెప్పిన ఎస్ కే ప్లస్ ఎస్ పీ ప్లస్ ఆర్కి ఈక్వల్ అవుతుందో చూడండి. కే ప్లస్ ఎస్ అంటే 2 + 1 అంటే 3. పీ ప్లస్ ఆర్కి ఈక్వల్ అయిందా సార్? అవ్వలేదు సార్. అంటే ఈ అరేంజ్మెంట్ ఉందా, ఎగిరిపోయిందా? ఎగిరిపోయింది, తీసేసా. నెక్స్ట్ ఇది కనుక పాసిబిలిటీ తీసుకుంటే ఓకే ఎస్ ఎక్కడ రావాలి? ఏదర్ టాప్ ఆర్ బాటమ్. అవునా, సపోజ్ టాప్లో వచ్చింది అనుకుందాం ఎస్. ఓకే, ఎస్ ప్లస్ కే అంటే ఏంటమ్మా 1 2 3 అంటే 1 + 3 4 అయింది. ఓకే, పీ ప్లస్ ఆర్ అంటే ఇంకా ఎక్కువ చూడండి 1 2 3 4 5. వీళ్ళిద్దరు సమ్ చేస్తే 4 వస్తే వీళ్ళిద్దరు సమ్ చేస్తే ఏడకు వెళ్ళిపోయింది. అవునా కాదా? అంటే అది పాసిబిలిటీ కాదు, తీసేసా. నెక్స్ట్ ఎస్ ఇక్కడ లేదు. ఓకే, ఒకవేళ ఎస్ అక్కడ లేకపోతే బాటంలో ఉందనుకో 1 2 3 4 5. ఓకే, సో ఎస్ ప్లస్ కే ఎంతమ్మా 7. ఓకే, పీ ప్లస్ ఆర్ ఎంత 7. అంటే ఇది పాసిబిలిటీ ఉంది. మరి ఇప్పటిదాకా నాకు వచ్చిన ఒకే ఒక పాసిబిలిటీ ఏంటమ్మా జే, దాని కింద కే, దాని కింద ఆర్, దాని కింద పి, దాని కింద ఎస్. ఓకే, ఒక పాసిబిలిటీ ఓకే అయిందమ్మా. మిగిలిన అవుతున్నాయో చూస్తున్నాను. ఓకే, జేకే ఇక్కడ ఉన్నాయి, పిఆర్ ఇక్కడ ఉన్నాయి. అవునా, రైట్. సో ఎస్ ఇక్కడ ఉండొచ్చు, ఎస్ ఇక్కడ ఉండొచ్చు, ఎస్ ఇక్కడ ఉండొచ్చు. ఎక్కడ ఉందో 1 by 1 చొప్పున నేను ట్రైల్ వేస్తాను చూడండి. ఓకే, ఎస్ ఇక్కడ ఉందనుకో. ఓకే, అప్పుడు ర్యాంక్ ఏమవుతుందమ్మా 1 2 3 4 5. అవునా, ఓకే. ఎస్ ప్లస్ కే ఎంత 7, పి ప్లస్ ఆర్ 7 సరిపోయింది. జేకే ఓకే ఆర్పి ప్లస్లో పిఆర్ వచ్చింది. అవునా కాదా? ఓకే, ఆర్పి. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ ఉంది, ఇది కూడా నాకు వర్కౌట్ అయింది. అవునా కాదా? ఇప్పుడు నేను ఎస్ ప్లేస్ మారుస్తున్నాడమ్మా. ఎస్ అక్కడే ఉండాల్సిన అవసరం లేదుగా, ఎస్ ప్లేస్ మారుస్తున్నా. ఓకే, ఎస్ని ఇక్కడ రాశాను అనుకోండి. ఎస్ని ఇక్కడ రాస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది చూడండి. ఓకే, ఎస్ ఇక్కడ రాస్తే 1 2 3 4 5. ఓకే, 3 + 2 ఎంత 5. ఓకే, ఎస్ ప్లస్ కే. కానీ అది పీ ప్లస్ ఆర్కి ఈక్వల్ అవ్వట్లా, అంటే ఈ పాసిబిలిటీ లేదు. అంటే ఎస్ ఇక్కడ రావడం అనేది ఉత్తమాట, తీసేసా. ఎస్ లాస్ట్లో రావచ్చు ఇప్పటి వరకు అయితే. ఒకవేళ ఎస్ ఫస్ట్ వచ్చింది అనుకోమ్మా 1 2 3 తీసుకుంటే 1 + 2 3, వీళ్ళదేమో 9 అంటే వర్కౌట్ కావట్లా, అంటే ఇది కూడా కొట్టేసా. ఓకేనా, దిస్ ఇస్ ఆల్సో రూల్డ్ అవుట్. ఇక మిగిలింది కేపీజీఆర్, ఇది ట్రై చేయాలి. అవునా కాదా? ఓకే, మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఎవరు రాకూడదు? కే రాకూడదు. అంటే ఖచ్చితంగా నెత్తి మీద ఎస్ ఉండాలి. అప్పుడు 1 2 3 4 5 అయితే ఎస్ ప్లస్ కే అంటే 3నే, పీ ప్లస్ ఆర్ అంటేనేమో 8 కుదరట్లా, అంటే ఇది కూడా కొట్టేసా. అంటే నాకు రెండే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటమ్మా అవి? జేకే ఆర్పిఎస్ లేదా జేకే పిఆర్ఎస్, వీళ్ళిద్దరిని రివర్స్ చేయడం. అవునా కాదా? ఆర్పి లేదా పిఆర్ రెండు వర్కౌట్ అయ్యాయి. ఓకే, పిఆర్ ఎందుకంటే మనకున్నది పీ ప్లస్ ఆర్ సమ్ కాబట్టి. ఓకే, ఈ 2 కేసుల్లో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే ఏంటి లాస్ట్కి రేస్ ఫినిష్ చేసిన ఎవరు? స్లోయెస్ట్ వాడేగా, ఎస్ అంటే శ్వేత. సో క్వశ్చన్కి ఏంటమ్మా ఫస్ట్ వన్ ఇస్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ర్యాంక్స్ ఆఫ్ శ్వేత అండ్ పల్లవి ఈజ్ ఎస్. 8 అమ్మా, ఎస్ కాదు 8. దెన్ హూ గాట్ ద 4th ర్యాంక్? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. శ్వేత పల్లవికి 8 వస్తే ఓకే, శ్వేత అండ్ పల్లవి. ఓకే, ఒకసారి దీనికి కొంచెం క్లారిటీ రాసుకుందాం, ఎందుకంటే ఇది అవసరం లేదు కదా. ఇంక ఇది ఎరైజ్ చేసేసైనా క్లారిటీ రాసుకుందాం. అంటే ఇక్కడ రాసుకుందాం చూడమ్మా. 1 2 3 4 5. మనకు వచ్చిన ఫస్ట్ అరేంజ్మెంట్ ఏంటమ్మా? జేకే పొజిషన్స్ ఫిక్స్ అయిపోయాయి, లాస్ట్ ప్లేస్లో ఎస్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఆర్పీనా పిఆర్ఆ అనేవి 2 కేసులు. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడమ్మా? శ్వేత ర్యాంక్ ఆల్రెడీ 5. ఓకే, శ్వేత ఈజ్ 5. పల్లవితో కలిపితే 8 అవ్వాలంటే పల్లవి ఎన్నో ర్యాంక్లో ఉండాలమ్మా? 3rd ర్యాంక్లో ఉండాలి. ఓకే, ఇదిగో పల్లవి 3rd ర్యాంక్, అంటే ఇది పాసిబిలిటీ లెక్కేస్తున్నాడు. అప్పుడు 4th ర్యాంక్లో ఎవరు ఉంటారు? ఆర్ ఉంటాడు. ఓకే, అంటే 4th ర్యాంక్లో ఎవరమ్మా? రమా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, అమాంగ్ ద 5 girls who could not have finished the race after పల్లవి. పల్లవి తర్వాత ఎవరు అడగట్లా, పల్లవి తర్వాత హూ కుడ్ నాట్ హ్యావ్ ఫినిష్డ్, ఫినిష్ చేయండి ఎవరు? పల్లవి తర్వాత ఎవరు అంటే ఒకసారి జాగ్రత్త చూడండి సార్. పల్లవి తర్వాత శ్వేత చేయొచ్చు, పల్లవి తర్వాత రమ చేయొచ్చు, కానీ చూడండి పల్లవి తర్వాత శ్వేత రావచ్చు, పల్లవి తర్వాత రమ రావచ్చు. అవునా, ఫినిష్ చేయండి ఎవరు అడుగుతున్నాడమ్మా. ఓకే, ఎవరు ఫినిష్ చేయరు అంటే కీర్తి ఫినిష్ చేయదు.
ఓకే. కీర్తిని ఏముంది మొత్తం 5గురు కదా! జే కూడా ఫినిష్ చేయడుగా. అంటే నువ్వు ఎవరో చెప్పగలవా? చెప్పలేవా? చెప్పలేవు. సో ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. సో నాట్ అమ్మ ఉన్న ఆప్షన్స్‌లో అయితే అమ్మ కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టకూడదమ్మ. ఎందుకంటే ఆ రెండిట్లో ఎవరు చెప్పలేకపోతే ఎయిదర్ ఆర్ పెట్టాలి కానీ కెనాట్ బి డిటర్మైన్డ్ అని చెప్పకూడదు. ఓకే. సో ఆన్సర్ ఈస్ కీర్తి. హూ కుడ్ నాట్ హావ్ కుడ్ అంటే పాసిబిలిటీ. అమ్మ పాసిబిలిటీ కాబట్టి కీర్తినేనమ్మ. ఓకే. రైట్ గుడ్. సో నెక్స్ట్ వన్. ఇది ఒక బ్యూటిఫుల్ క్వెషన్. మన యాప్‌లో అయితే మనం దీన్ని డీటెయిల్డ్‌గా ఇలా చెప్పుకున్నామమ్మ. ఒకసారి చూద్దామా జాగ్రత్తగా? రైట్ అమ్మ. సో ద రేషియో ఆఫ్ పూజాస్ ఏజ్ టు అజయ్స్ ఏజ్ ఈస్ 1:3. ఓకే. ఇది ప్రెజెంట్. పూజాకి, అజయ్‌కి రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత? 1:3. ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 8 ఇయర్స్ విల్ బి 1:2. ఓకే. ఇంతవరకు మీరు రెగ్యులర్ చేస్తుంటారు. హౌ మెనీ ఇయర్స్ ఎగో వాస్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ 1:5. ఎన్నేళ్ల క్రితం ఆ రేషియో ఎంత వలమ? 1:5. ఓకే గుడ్. ఇది మన క్లాస్‌లో మాత్రమే వినుంటారు. ఓకే. ఎప్పుడు మనం ఏం చేస్తామమ్మా? ఈ డిఫరెన్స్ 2, ఈ డిఫరెన్స్ 1 అనంగానే ఇలా క్రాస్ మల్టిప్లై చేసేస్తాం. అవునా కాదా? నేను 3 రేషియోలు ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేయొద్దు అని చెప్పాను. అసలు అప్పుడు ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో కూడా చెప్తాను వినండి అని ఒరిజినల్ కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ డిఫరెన్స్ 4, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 1. ఓకే. 4కి 2కి 1కి ఎల్‌సిఎం ఎంత? 4. 4 రావాలంటే దీన్ని ఇంటూ 1 చేయాలి. అంటే ఏం చేయక్కర్లా. 4 రావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ రేషియో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 4 రావాలంటే ఇది 1 కదా! అంటే 4 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ మొత్తాన్ని 4తో మల్టిప్లై చేస్తే ఈ రేషియో ఎంతమ్మా? 1:5. 2తో మల్టిప్లై చేస్తే ఎంతమ్మా? 2:6. ఓకే. 4తో మల్టిప్లై చేస్తే 4:8. ఓకే. ఇంక ఇవి చచ్చిపోయాయి. మర్చిపోండి. ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేయండి. 2 పార్ట్స్ ఉన్న ఏజ్ 4 పార్ట్స్ అవ్వాలంటే 2 పార్ట్స్ పెరగాలి. దానికోసం 8 ఇయర్స్ టైం పట్టింది. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 4. ఇక్కడ వీడి ఏజ్ 2 పార్ట్స్. ఇక్కడ 1 పార్టే. అంటే 1 పార్ట్ తగ్గింది. అంటే 1 పార్ట్ అంటే 4 కదా! అంటే 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజెస్ రేషియో ఎంతమ్మా? 1:5. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Bhaskar bought a piggy bank for his daughter Kavita. Okay. Kavita started saving her money on 1st March 2024. She saved 1 rupee and every day after from 2nd March, she saved 1 rupee more than the previous day. అంటే మొదటి రోజు 1 రూపీ అయితే రెండో రోజు 1 రూపీ పెంచింది అంటే 2 రూపీస్. మూడో రోజు ఇంకో 1 రూపీ పెంచి 3. నెక్స్ట్ 4 అలా పెంచుకుంటూ వెళ్ళిపోయిందంటమ్మా. ఓకే. ఫైండ్ ద ఫస్ట్ డేట్ ఆఫ్టర్ 1st మార్చ్. 1st మార్చ్ తర్వాత రోజు. తర్వాత రోజు అంటే 2nd మార్చో, 3rd మార్చో, 4th మార్చ్ అలా ట్రై చేసుకుంటూ వెళ్తే ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ విచ్ హర్ టోటల్ సేవింగ్స్ విల్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఈ టోటల్ సేవింగ్స్ అంటే మొత్తం యాడ్ చేయాలిగా. ఓకే. అలా మొత్తం యాడ్ చేస్తే అదేమవ్వాలంటమ్మా? పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఓకేనా? రైట్. ఇదేమవ్వాలమ్మా? పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. ఇవన్నీ సమ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నేషనల్ నెంబర్సేగా. అంటే n ఇంటూ n ప్లస్ 1/2. దీని వాల్యూ ఎంతమ్మా? n స్క్వేర్. సారీ n స్క్వేర్ కాదు, ఒక x స్క్వేర్ కాన్స్టెంట్. అవునా కాదా? ఓకే. ఏదో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే x స్క్వేర్ అనుకుందాం. సరే ఇప్పుడు మామూలుగా అయితే నేనేం చేయాలంటే టైల్ అండ్ ఎర్రర్ లేసి ఎక్కడ వస్తుందో చూడాలి. అంటే 5కి వస్తుందా, 10కి వస్తుందా, 6కి వస్తుందా ఇలా చూడాలి. కానీ నేనేమంటానంటే ఎందుకు అంత చూడాలి? మార్చ్ 1st స్టార్ట్ అయింది. ఓకే. 10th మార్చ్ అంటే 10 డేస్. అవునా కాదా? 10 డేస్ అంటే n వాల్యూ 10. ఓకే. అంటే n వాల్యూ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయితే n ఎంతమ్మా? 10. సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఇంటూ 11/2 అంటే 5 ఇంటూ 11 55. పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందా? అవులా అంటే ఇది ఆన్సర్ కాదు, తీసేయి. సార్ నెక్స్ట్ ఇంత పెద్ద నెంబర్ లేదు సార్, వీడితో బొడ్డు నెంబర్ బాగున్నాడు, వీడితో ట్రై చేస్తా. 4th ఆప్షన్ ట్రై చేస్తున్నా. 8th మార్చ్. ఓకే. 8th మార్చ్ అంటే 1st మార్చ్ నుంచి 8th మార్చ్కి n వాల్యూ 8. అంటే 8 ఇంటూ 8 ప్లస్ 1 అంటే 9/2. 2 1s 2 4s. సార్ 9 4s are 36. పర్ఫెక్ట్ స్కోర్ వచ్చింది సార్. అంటే ఎప్పుడమ్మా అది? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. రైట్ అమ్మా. జయ ఏ షాప్ కీపర్ ఇనీషియల్లీ హ్యాడ్ n పెన్స్. ఓకే. తన దగ్గర మొదటగా n పెన్స్ ఉన్నాయంటమ్మా. ఏ కస్టమర్ బటమ్ ఇది అనదర్ ఈజియెస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ప్రీవియస్ క్వశ్చన్ కూడా చాలా ఈజియెస్ట్, టైం కూడా చాలా తక్కువే పడుతుంది, కానీ ఐడియా రావడం ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. జయ ఏ షాప్ కీపర్ ఇనిషియల్లీ హ్యాడ్ n పెన్స్. ఏ కస్టమర్ బాట్ 10% పెన్స్ ఫ్రమ్ n. దెన్ అనదర్ కస్టమర్ బాట్ 20% ఆఫ్ ద రిమైనింగ్ పెన్స్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. మిగిలిన వాటిలో 20% కొన్నాడు. ఆఫ్టర్ దట్ వన్ మోర్ కస్టమర్ పర్చేజ్ 25% ఆఫ్ ద రిమైనింగ్ పెన్స్. ఆ తర్వాత వచ్చాడమ్మా ఇంకొకడు, ఇంకో 25%. దేంట్లో? మొత్తంలోనే రిమైనింగ్ మిగిలిన వాటిలో. అంటే ఇది సక్సెసివ్ పర్సంటేజ్. Finally, Jaya was left with 270 pence in her shop. How many pence were there initially in her shop? ఇనీషియల్గా ఎక్స్పెన్స్ ఉంటే ముందు 10% అమ్మేసింది, అంటే ఇంకా 90% ఉన్నాయి.
ఆ తర్వాత 20% అమ్మేసింది అంటే ఇంకా 80% ఉన్నాయి. ఆ తర్వాత 25% అమ్మేసింది అంటే ఇంకా 75% ఉన్నాయి. కానీ ఈ పెన్స్ వాల్యూ ఎంత చెప్పాడమ్మా 270 అని చెప్పాడు. అవునా కాదా? ఓకే. సింప్లిఫై చేస్తే 0, 0, 9 ones, 9 threes, 3 ones, 3 25s, 25 ones, 25 fours, 0, 0, 4 ones, 4 twos, 2 ones, 2 fives. ఓకే. క్రాస్ మల్టిప్లై చేస్తే x is equals to 5 into 100 అంటే 500 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్. దిస్ ఇస్ అనదర్ ఈజీ క్వెషన్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఏ ప్రిలిమినరీ టెస్ట్ వాజ్ కండక్ట్ అమ్మా ఒకసారి క్వెషన్ చూడండి. ఇంత పెద్ద ఉంది. మీరు చెప్పండి ఎగ్జామ్‌లో చేయాలంటారా? వద్దంటారా? క్వెషన్ ఈజీగా డిఫికల్ట్ అంటే తర్వాత చూసుకుందాం. ఇంత పెద్దది చదవడానికి నాకు చాలా టైం పట్టుద్ది. 2 చదివిన తర్వాత ఒకవేళ డిఫికల్ట్ అయితే మొత్తం పోద్ది. అవునా కాదా? కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఎగ్జామ్‌లో అయితే చేయొద్దు. కానీ నాకు తప్పదు కాబట్టి నేను చెప్తానమ్మా మొత్తం. ఓకేనా? రైట్. ఏ ప్రిలిమినరీ టెస్ట్ వాజ్ కండక్టెడ్ బై ఏ రిక్రూటింగ్ ఏజెన్సీ విచ్ కన్సిస్టెడ్ ఆఫ్ 100 క్వెషన్స్. మొత్తం ఎన్ని క్వెషన్స్ ఉన్నాయమ్మా? 100 క్వెషన్లు. మాధురి టేక్స్ ద టెస్ట్ అండ్ అటెంప్ట్స్ ఆల్ ద క్వెషన్స్ ఇన్ ఇట్. మాధురినామా ఆ టెస్ట్ తీసుకుందమ్మా అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసిందంటమ్మా. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసింది. ఓకే. ఆల్ ద క్వెషన్స్ ఇది ఇంపార్టెంట్. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ ఈస్ అవార్డెడ్. ఒక క్వెషన్ కరెక్ట్ అయితే 1 మార్క్ ఇస్తారంటమ్మా. వైల్ ఏ రాంగ్ ఆన్సర్ ఈస్ పీనలైజ్డ్ యాజ్ ఫాలోస్. కింద ఇచ్చినట్టుగా పీనలైజ్ చేస్తారంటమ్మా. 1/5 ఆఫ్ ద క్వెషన్స్ క్యారీ 1/10 నెగిటివ్ మార్క్. అమ్మా 100 క్వెషన్స్‌లో 1/5 అంటే 20 క్వెషన్స్. ఈ 20 క్వెషన్స్‌కి 1/10 అంటే 0.1 మార్క్ డిడక్ట్ చేస్తారు లేదా 1/10 మార్క్ డిడక్ట్ చేస్తారు. అవునా? ఓకే. నెగెటివ్ మార్కింగ్. 1/10 ఆఫ్ ద క్వెషన్స్ అంటే 10 క్వెషన్స్ క్యారీస్ 1/5 నెగెటివ్ మార్కింగ్. రిమైనింగ్ క్వెషన్స్ అమ్మ ఇక్కడ 20 ఇక్కడ 10 అంటే 30 పోయే కంటే ఇంకా రిమైనింగ్ 70 క్వెషన్లకి హాఫ్ ఆఫ్ ద నెగెటివ్ మార్కింగ్. ఓకే. అన్అటెంప్టెడ్ క్వెషన్స్ క్యారీ 0 మార్క్స్. నాకు సంబంధం లేదు. అన్ని క్వెషన్స్ ఇక్కడ అటెంప్ట్ చేసింది. కాబట్టి అన్అటెంప్టెడ్ లేదు ఇంకా. ఓకే. సో ఇఫ్ మాక్సిమం అండ్ మినిమం పాసిబుల్ మార్క్స్ స్కోర్డ్ బై మాధురి ఆర్ x and y రెస్పెక్టివ్లీ. మాక్సిమం మినిమం వాల్యూస్ xy అయితే దెన్ x - y బై 17.375 ఎంత? ఈ క్వెషన్‌లో ఆ 17.375 చూడగానే జనాలు భయపడిపోతారమ్మా. దాన్ని కూడా ఇలా అంటే చేయొచ్చు. అది కూడా నేను క్లాస్‌లో చెప్పాను. ఒకసారి ఇప్పుడు రివైజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ x అంటే ఏంటి? మాక్సిమం మార్క్స్ తనకు వచ్చేవి. సరే మాక్సిమం మార్క్స్ అంటే సపోజ్ ఆ మాధురినేమో ఒక్క తప్పు కూడా చేయలేదనుకో అన్నీ కరెక్ట్ మార్క్సేగా అంటే 100 మార్క్స్ వస్తాయిగా అంటే మాక్సిమం 100 అమ్మా. మినిమం మార్క్స్ కావాలనుకో అమ్మా సార్ మినిమం అంటే తను అన్ని కరెక్ట్ చేయాలా? అన్ని రాంగ్ చేయాలా? అన్నీ రాంగ్ చేసింది. 100 క్వెషన్స్ రాంగ్ చేస్తే ఈక్వల్ వెయిటేజ్ లేదుగా. 20 క్వెషన్స్‌కి 1/10 పోతే అంటే 1/10 ఇంటూ 20 2 రాంగ్ నెగిటివ్ మార్కింగ్ తీస్తా. ఈ 10 క్వెషన్స్‌కి 1/5 చొప్పున 1/5 ఇంటూ 10 అంటే 2 మార్క్స్ తీసేస్తా. ఈ 70 క్వెషన్స్‌కి 1/2 ఇంటూ 70 చొప్పున 35 మార్క్స్ తీసేస్తా. అంటే మొత్తం 39 మార్క్స్ తీసేస్తా. నెగిటివ్ మార్కింగ్ వచ్చేది వైకి. అవునా కాదా? అది మినిమం మార్క్స్. ఓకే. x - y అంటే 100 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అంటే 139 బై ఇక్కడ రాస్తాను చూడమ్మా. ఓకే. 17.375 నేను మీ క్లాస్‌లో చెప్పా 3/8 అంటే 37.5% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 0.375. ఇదొక్కటి మైండ్‌లో పెట్టుకోండి. 17 3/8. ఓకే. 17 8s are 136 ప్లస్ 3 అంటే 139/8 మార్క్స్. అవునా? సో బై 139/8. సరే ఎంత ఈజీగా ఉందో క్వెషన్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు కానీ 8 పైకి వెళ్ళిపోయింది కాబట్టి సరదాగా ఆన్సర్స్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? అంటే ఇది కష్టంగా ఇచ్చిన క్వెషనా? సింపుల్‌గా ఇచ్చిన క్వెషనా? సింపుల్‌గా ఇచ్చిన క్వెషన్. ఓకేనా?